ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా వన్ సైడ్ విక్టరీ సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ మ్యాచ్ లో భారత విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన ఆటగాడు ఇషాన్ కిషాన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టును గెలుపు బాట పట్టించాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని భారతదేశానికి అంకితం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఇషాన్ మాట్లాడుతూ, ఆరంభంలో పిచ్ కాస్త కష్టంగా అనిపించింది, కానీ నా బలాలపై నమ్మకం పెట్టుకుని ఆడాను. ఆఫ్ సైడ్ పై చాలా కష్టపడ్డాను. 160 నుంచి 170 పరుగులు చేస్తే సరిపోతుందని అనుకున్నారు. భారత్ పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడు స్పెషల్ అని తెలిపాడు ఇషాన్. ఇక భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇషాన్ ప్రదర్శనను ప్రశంసించాడు. ఈ విజయం మొత్తం భారత్కే అంకితమని సూర్యకుమార్ పేర్కొన్నాడు. అలాగే బౌలింగ్ విభాగం కూడా సమిష్టిగా రాణించిందని సూర్య తెలిపారు. అందరూ కలిసి పోరాడారు, అదే మన బలమని మరోసారి నిరూపించాం. జట్టుగా కలిసి ఆనందించి ఆ తర్వాతి మ్యాచ్లపై దృష్టి పెడతామన్నాడు సూర్య. ఇక మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ తమ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మన స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు, ఎగ్జిక్యూషన్లో లోపాలున్నాయి. ఇక బ్యాటింగ్లో పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోయాం. ఇలాంటి మ్యాచ్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, వాటిని నియంత్రించుకోవాలి. ఇప్పుడు మన ముందున్న మ్యాచ్లో గెలవాల్సిందే, అప్పుడు మాత్రమే సూపర్ 8 అవకాశాలు ఉంటాయని చెప్పాడు. ఇక ఈ గెలుపుతో భారత్ టోర్నీలో మరింత బలంగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ సమతూకం చూపిస్తూ ప్రత్యర్థులకు స్పష్టమైన హెచ్చరిక పంపింది. ఆడిన 3 మ్యాచ్లలో విజయం సాధించిన భారత జట్టు సూపర్ 8 బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్లో ఓడిన పాకిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయింది.